ఈ దినము సంవత్సరానికి ఒకసారి మాత్రమే అనుగ్రహించబడతా ఉన్నది. కనుకనే ఈ శ్రేష్టమైన దినమున దేవుడు వారి జీవితంలో, వారి దాంపత్య జీవితంలో గడిచిన సంవత్సరాలంతా కాపాడి ఈ దినమున మరి వివాహ దినమున చేసుకోవడానికి దేవుడు మనకు ఎంతో కృప చూపించారు. అందుని బట్టి దేవుడు వారి దాంపత్య జీవనం ఆశీర్వదించి రానున్న దినాల్లో దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించినట్లుగా మరి ప్రార్థన చేద్దాం. అలాగే మరి మొన్నటి దినాన 27వ తారీఖున జరిగిన మరి రత్నం అనే వివాహాన్ని బట్టి కూడా మనం ఎంతో సంతోషిద్దాం. ఎందుకంటే వారి యొక్క జీవితంలో కూడా దేవుడి తోడయండి గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరి మరొక సంవత్సరంలోనికి, నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి ఉండగా వారిని బట్టి కూడా మనం ఎంతగానో సంతోషించవలసిన వారమై ఉన్నాం. అందరిని బట్టి దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. మరి రెండు కుటుంబాలకు కూడా రానున్న తరాల్లో ఒక భక్తి కలిగిన కుటుంబంగా, ఆశీర్వదించబడిన కుటుంబంగా, రానున్న తరాల్లో శ్రేష్టమైన దీవెన వారి జీవితంలో అనుగ్రహించబడినట్లుగా మరి మనము ప్రార్థన చేసుకున్నాం. అలాగే ఈ సమయంలో చదవబడిన కీర్తన భాగము నుండి చూసినట్లయితే 28వ కీర్తన 128వ కీర్తనలో 1వ వాక్యంలో తెలియజేస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. ఈ కీర్తన ఒక కుటుంబానికి ఆశీర్వాదకరమైన కీర్తనగా వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క 128వ కీర్తనలో 6 వచనాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. 6 అనేది మానవుని యొక్క సంఖ్యకు తెలియజేస్తూ ఉన్నది. 6 అనేది దేవాతి దేవుడు ఆ యొక్క 6 దినాలు కూడా, అంటే దేవుడు సృష్టించి 6వ దినాన మానవుని చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. కనుకనే మానవుని యొక్క సంఖ్యగా ఈ యొక్క 6 అనేది గుర్తించబడుతూ ఉన్నది. ఈ చదవబడిన కీర్తన నుండి చూసినట్లయితే ఈ యొక్క 6 అధ్యాయాల్లో కూడా కుటుంబం యొక్క ఆశీర్వాదం గురించి తెలియజేస్తూ ఉన్నది. చదవబడిన మొదటి వచనంలో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారు ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, ఆయన త్రోవలో నడిచినప్పుడు ధన్యులని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగి. భయభక్తులు కలిగి ఉండడం అనేది మన జీవితాలకు ఆశీర్వాదకరం. యేసు ప్రభు వారే మా యొక్క హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయిన దినాల్లో కూడా భయభక్తులు కలిగిన వారుగా జీవించారు, ప్రార్థించే వారుగా జీవించారు. శరీరధారి అయిన దినాల్లో మహారోదనతోను కన్నీళ్లతోను తన మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున అంగీకరింపబడినని తెలియజేస్తాం. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల పరిచర్యలో కూడా ఎలాంటి వాడిగా ఉన్నాడంటే భయభక్తులు కలిగిన వారిగా జీవించుట చేత అంగీకరించబడినని వాక్యం తెలియజేస్తుంది. మనము కూడా చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని చిత్తం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంటే దేవుని యందు, దేవుడు మన యందుండి ఆయన తన కార్యమును జరిగించాలంటే, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి అసలు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, క్షమించండి 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయం, సామెతలు 16వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. కృపా సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు నేను 3:30కి లేచి ప్రార్థన చేస్తూ ఉన్నా.
ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఈ మాట ఇచ్చారు, అయ్యా నేను ఈ రోజు ఊరు వెళ్ళాలి, వారి యొక్క మరి కుటుంబం విషయంలో మీ చిత్తం మీ సంకల్పం ఏమిటని నేను ప్రార్థన చేస్తుండగా ప్రభు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయన చిత్తము చొప్పున జీవించాలని, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలని దేవుని ఉద్దేశం అయింటా ఉన్నది. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటి? చెడుతనాన్ని అసహించడం. భయభక్తులు కలిగి ఉండడం అనేది చెడుతనాన్ని అసహించుకోవడం. ఎందుకంటే ఆ దినాల్లో చూసినట్లయితే ఊజు చేసిన యోగు భక్తిపరుడుగా జీవిస్తూ ఉన్నాడు. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. ఊజు దేశమునందు యోగు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలా ఇక్కడ చదవబడిన వాక్యంలో నుండి చూసినట్లయితే ఊజు దేశంలో యోగు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థముగా న్యాయవంతుడుగా జీవిస్తూ భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. చూడండి ఇక్కడ చూసినట్లయితే దేవాతి దేవుడు కోరుకుంటా ఉన్నది, దేవుడు మన యందు ఇష్టపడతా ఉన్నది భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి నడవాలంటే మనం ఏం చేయాలి? చెడుతనాన్ని విసర్జించాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడుతనాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు యొక్క జీవితంలో తన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవిస్తూ చెడుతనాన్ని విసర్జించిన వాడిగా ఉంటున్న తను ఏం చేశాడంటే దినదినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా మారిపోయాడు. తనలో చెడు లేదు, యథార్థత కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని చిత్తం చొప్పున నడుస్తూ ఉన్నాడు. ఏ ఒక్క లోపంలో కూడా లేని వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్న యోబు అలాంటి పరిస్థితుల్లో దినదినము కూడా తన పిల్లల నిమిత్తం అంట దినమంతా దినదినము కూడా ఒక బలు అర్పిస్తూ ఉండేవాడు. పిల్లలు ఎక్కడన్నా పాపం చేశారేమని మరి ఏం చేసేవాడంటే రోజు ఒక ఇంటి దగ్గర భోజనం చేసుకుని తినేవారు కుమారులు కుమార్తెలు. కనుక అలాంటి పరిస్థితుల్లో ఎక్కడన్నా పొరపాటు పడతారేమో, వారు ఎక్కడన్నా తన మనసులో పాపం చేస్తారేమో అనుకొని చెప్పి వారి నిమిత్తం అంట తన కుమారులు కుమార్తెల నిమిత్తం అంట అరుణోదయములో లేచి అంట బలి అర్పించేవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో ఎంతమంది బలి అర్పిస్తూ ఉన్నారు? బలి అర్పించడం, ప్రార్థన చేయటం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నాం? పిల్లల గురించి ఎంతమంది దేవుని సన్నిధిలో తన పిల్లల గురించి ప్రార్థన చేయగలుగుతున్నాం? ఆ యొక్క జాన్వశ్రీ గారి తల్లి ఆమె ఏం చేస్తుందంటే రోజు కూడా అంట 7 పిల్లలు కలిగి ఉన్నారు. సుసన్న పేరు. రోజు కూడా వారు నిద్రపోయిన తర్వాత ఒక్కొక్కరికి నుంచి ఒక అరగంట ప్రార్థన చేసేదాన్ని. 7 గురించి చేసేసరికి 3.5 గంటలు అయిపోయింది. దేవుడు ఆ పిల్లలను దేశానికి చాలిన వ్యక్తిగా దేవుడు చేశాడు. అనేకులను ప్రభు తట్టు నేడు నడిపించగలిగిన గొప్ప అభిషేకం కలిగిన భక్తులుగా వారిని దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకో తెలుసా? తల్లి చేసిన ప్రార్థన. కనుక యోబు కూడా లేచి ఏం చేసేవాడంటే అరుణోదయమున పిల్లల నిమిత్తం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉండేవాడు. కనుకనే అలాంటి ప్రార్థిస్తూ ఉన్న యోబు యొక్క జీవితంలో భక్తి కలిగినాడు, భయభక్తులు కలిగి నడుస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. యోబు యొక్క కుటుంబం ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే భయభక్తులు కలిగి నడిచేవాడుగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడిగా ఉన్నాడు. కనుకనే ఏబు తనకు కలిగిన కుటుంబం చుట్టూ కూడా దేవుడు నీతి కంచి వేశాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పిల్లలకి ఆయన దేవుడు తోడై ఉండే దేవుడు, ఆయన పిల్లలను ఆయన కాపాడే దేవుడు. అందుకే 34వ కీర్తనలో ఉంటది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావుల నుండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు గల వారిని కాపాడే దేవుడు అండి. ఆ కుటుంబం చుట్టూ కూడా దేవుడు ఏం చేశాడంటే నీతి కంచి వేశాడు. ఒక దినాన అపవాది అటు ఇటు తిరుగుచూ ఉండగా వారి యొక్క దేవతలతో పాటు
ఆ యొక్క అపవాది తిరుగుతూ ఉంటే యెహోవా ఏం చేస్తాడంటే అపవాదితో మాట్లాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చినవంటే ఇటు భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చింది. అపవాదికి సవాల్ చేస్తాడండి దేవుడు. నా యోబు యొక్క సంగతి నువ్వు ఆలోచించావా? అతడు యథార్థపరుడు, భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని చెప్తే అపవాది అంటది, నీవు అతను ఊరకే ఉన్నాడా? అయ్యో ఆ కుటుంబం చుట్టూ కూడా నీవు కంచి వేసావు కదా అన్నాడు. యోబు యొక్క కుటుంబం చుట్టూ కూడా దేవుడు కంచి వేసి కాపాడాడండి. భయభక్తులు గల వారి కుటుంబాలను దేవుడు కాపాడే దేవుడు, వారి పట్ల దేవుడు కృప చూపే దేవుడు, వారి స్థితిగతులు మార్చే దేవుడు. అంతగా ఆశీర్వదించబడడానికి, ఒక దేశంలోనే ఆస్తిపరుడుగా ఉండడానికి దేవుడు తను నడిచిన విధానాన్ని బట్టి చూసి అతని ఆశీర్వదించి తన కలిగిన సమస్తము చుట్టూ కూడా కంచి వేసి ఉండగా ఆస్తి ఆ దేశములో బహుగా విస్తరించి ఉందండి. కనుకనే ఆ యొక్క అపవాది దేవునికి అంటాడు, ఆ మాట సెలవీయంగానే తను కలిగిన కంచి అంతా తీసివేయడం జరిగింది. అయితే అపవాది యోబుని అనేక రకాలుగా శోధిస్తుంది. తన కలిగిన ఆస్తి పోయింది, తన కలిగిన బిడ్డలు పోయారు, సమస్తము కూడా కోల్పోయారు. అయినప్పటికీ కూడా యోబు అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. దేవుని స్తుతిస్తున్నాడండి భక్తిపరుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు భయభక్తులు కలిగిన వాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు యథార్థవంతుడు. కనుకనే మన జీవితంలో కూడా దేవుని కలిగిన బిడ్డలు ధైర్యం కలిగి ఉంటారండి. ఏ పరిస్థితి వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, స్థితిగతులు మార్చబడ్డా కూడా దేవుని తట్టు చూస్తూ బ్రతుకుతున్న వారు ఏం చేస్తారంటే పోయినప్పుడే కూడా ప్రభువే తిరిగి మనకి ఇస్తారన్న నిరీక్షణ, విశ్వాసం కలిగి బ్రతుకుతూ ఉంటారు. అయితే యోబు యొక్క జీవితంలో కూడా చూసినట్లయితే తనకి సమస్తాన్ని కోల్పోయినప్పుడే కూడా దేవుని స్తుతిస్తూ బ్రతికాడు. కనుకనే తను పరీక్షించాడని దేవుడు, తను పరిశోధించాడు దేవుడు, తన స్థితిగతులు మార్చివేశాడు. అన్ని పోయి అపవాది అనేక విధాలుగా శోధించింది. అయినప్పటికీ కూడా దేవుని తట్టు చూస్తూ స్తుతిస్తుండగా తన జీవితంలో అనేక శరీరం అంతా కొరతలతో, గాయాలతో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే తన యొక్క పరిస్థితుల నుండి వేరైపోయినప్పటికీ కూడా అట్లా చేయి విడిచిపెట్టాడు. కానీ అలాంటి పరిస్థితులు, ఏమీ లేని పరిస్థితిలో కూడా ఏదైనా చేయగలిగిన మన దేవాతి దేవుడని విశ్వాసం కలిగిన వాడై ప్రభు తట్టు చూస్తూ నిలిచి నడిచిన యోబు యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది శోధించింది, ఏ ఒక్క లోపం లేకుండా బ్రతికాడు. అన్ని పోయినప్పుడైనా కూడా నోటి మాటతో కూడా దూషించలేదండి యోబు. తన భార్య అంటది, ఇంకెందుకు అన్ని పోయినా కూడా, ఇంకా ఎందుకు, ఇంకా అన్ని పోయినా కూడా ఆయన ఎవడేస్తున్నావంటే 3 రాళ్ళు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడకమన్నాడు. కానీ నోటి మాటతో కూడా అతడు దూషించాడు. కనుకనే యోబు యొక్క భక్తిని బట్టి, యోబు యొక్క యథార్థతను బట్టి, యోబు యొక్క భయభక్తులు కలిగిన బట్టి దేవుడు తను పరీక్షించి పరిశోధించి అతని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోబు గ్రంథంలో తెలియజేస్తుంది, నేను శోధించిన మీదట సువర్ణముగా మారెదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఉంటది, రెండంతలుగా అధికముగా యెహోవా అతన్ని దయచేసెను. కలిగిన దానికంటే, పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసినని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. చివరి వచ్చిన 12వ వచనంలో ఉంటది, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించి. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఎవరైతే విసర్జిస్తారో దేవుడు వారిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు వారిని దీవెనకరంగా మారుస్తాడు. దేవుడు వారి స్థితిగతులు మారుస్తాడు. ఏది లేని పరిస్థితుల్లోనైనా కూడా అన్ని కలిగిన వారిగా దేవుడు చేస్తాడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలిగినదంతా కూడా చుట్టూ కంచి వేసి కాపాడి ఆశీర్వాదకరంగా మార్చాడు. దేశంలోనే ఆస్తిపరుడుగా ఉంటే రుణంతలు కలిగితే ఇంకెంత ఆస్తిపరుడు. కనుకనే మనం గుర్తు పెట్టుకోవాలి, మనం ఎలా నడుస్తా ఉన్నాం.
మనం ఎలా జీవిస్తూ ఉన్నామో ఒకసారి మనం స్వపరిచయం చేసుకోవాలి. భక్తి అనేది వ్యక్తిగతమైనది. దేవునిలో భయభక్తులు కలిగి నడవడం అనేది శ్రేష్టమైనది. చదవబడిన కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంట సియోనులో నుండి ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయభక్తులు కలిగిన యోబు యొక్క జీవితంలో సియోనులో నుండి దేవుడు అతను ఆశీర్వదించాడు. పరలోకపు దీవెనలను పొందుకున్నాడు. పట్టజాలను ఆశీర్వాదం తనకి దాచిపెట్టాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే యోసేపు యొక్క జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. యోసేపు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవిస్తాడు. 31వ కీర్తన 19వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారికి దాచబడిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట సిద్ధపరిచిన వారికి మేలు ఎంతో గొప్పదని వాక్యం తెలియజేస్తుంది. యోసేపు యొక్క జీవితంలో కూడా ఎలాంటి వాడుగా తను జీవిస్తాడంటే చెడుతనాన్ని విసర్జించిన వాడుగా, భయభక్తులు కలిగిన వాడుగా, దేవుని చిత్తం చొప్పున నడిచేవాడుగా, తండ్రికి ఇష్టడుగా మారిపోతాడండి. 37వ కీర్తన ఆదికాండం 37వ అధ్యాయంలో చూసినట్లయితే తన యొక్క అన్నలు ఎలాగ ఉన్నారో ఆ విషయాన్ని తన యొక్క తండ్రితో చెప్తా ఉంటారు. అంటే అన్నలు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారంటే యోసేపు వారి యొక్క చెడ్డ స్వభావం సమాచారం అంతా కూడా తండ్రికి తీసుకెళ్తారు. అంటే అన్నలో చెడ్డ స్వభావం ఉన్నప్పుడు వారిలో ఏం కలిగి ఉన్నారు? పగ కలిగి ఉన్నారు. చెడ్డ అంటే చెడుతనము కలిగిన వారి యొక్క వారి అన్నల జీవితాల్లో చెడుతనము కలిగి ఉన్నారు. కానీ అలాంటి వారు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారు? యోసేపు మీద పగపట్టిన వారిగా ఉన్నారు. మరీ పగపట్టారంట, మరింత పగపట్టారంట, అసూయ కలిగిన వారిగా ఉన్నారు. చూడండి, చెడ్డ యొక్క స్వభావం కలిగిన వారు ఎలాంటి జీవితం కలిగి ఉన్నారంటే వారి యొక్క పగబట్టారు యోసేపు మీద, మరీ పగబట్టారు, మరింత పగబట్టారు. కింద వచ్చిన మా యొక్క 11వ వచనం ఉంటది, అసూయ పడ్డారు. అతను ఏం చేశారు? గోతిలో పడేశారు. అతని ఇశ్రాయేలుకి అమ్మివేశారు. 20 వెండి నాణ్యాలకు అతను అమ్మివేసేశారు. అతను తీసుకెళ్లి ఆ యొక్క తెలియని ప్రాంతంలో, తెలియని దేశంలో ఉండడానికి పంపించి వేశారు. చూడండి అన్నల యొక్క స్వభావం. అంటే వాళ్ళు ఏం కనిపిస్తా ఉంది? చెడు స్వభావం. వారిలో చెడు స్వభావం బట్టి తన సహోదరుల మీద ఎలాంటి స్వభావం వారు కలిగి ఉన్నారు? తన మేలు కోరిన వారిగా ఉన్నారా? వారి మధ్య ఉండడానికి వారు ఇష్టపడ్డారా? వారితో జీవించడానికి ఇష్టపడ్డారా? లేదు. కానీ వారి యొక్క స్వభావాలను వారు బయట వేసుకున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చేత చెడుతనాన్ని విసర్జించి భయభక్తులు కలిగి నడిచి యథార్థంగా బ్రతుకుతూ దేవునికి ఇష్టంగా దేవుని చిత్తము చొప్పున నడుస్తున్న యోసేపు యొక్క జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే 105వ కీర్తనలో తెలియజేస్తూ ఉంటది. 105వ కీర్తన చూసినట్లయితే 16వ వచనం ఉంటది, దేశం మీదకి ఆయన కరువు రప్పించును, జీవనధారమంతా ధాన్యమంతా కొట్టివేస్తును, వారికంటే ముందుగా ఆయన ఇతని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడిను, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతని చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవా అతన్ని పరిశోధించుచుండెను. దేవుని యొక్క ప్రణాళికను చూడండి, దేవుని యొక్క ఉద్దేశము చూడండి. యథార్థంగా బ్రతుకుతున్న యోసేపుని 17 సంవత్సరాల వయసులో తండ్రి వారికి ఆహారం ఇచ్చి రమ్మని పంపిస్తే అతని మీద అసూయ కలిగి, ద్వేషం కలిగి తను ఏం చేశారంటే ఏ విధము చేతనైనా వీడు మనతో ఉండకూడదని చెప్పి తన మీద వారి యొక్క ఆలోచన చేసి తను ఎలాగైనా అంటే చంపేయాలని ఉద్దేశంతో ఉంటే తన పెద్దన్నయ్యను బట్టి గోతిలో పడవేయడం జరిగింది. ఆ గోతిలో పడవేయబడ్డ యోసేపుని తీసి ఇష్మాయేలుకి అమ్మివేశారు వెండి నాణ్యాన్ని. అమ్మివేసిన యోసేపు ఆ 17వ సంవత్సరం వయసులో ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంట్లో ఉంటూ ఉన్నాడు. అక్కడ నుండి చెయ్యరాని నేరానికి యథార్థంగా నడుస్తున్న యోసేపు మీద, భయభక్తులు కలిగి నడుస్తున్న యోసేపు మీద, తన యొక్క పోతి యొక్క భార్య చేసిన ఆ పనికి తను పారిపోతాడు. ఆ చెడుతనాన్ని పారిపోతాడు. చెడుతనాన్ని విసర్జించిన వాడుగా, పాపానికి దూరంగా పారిపోయిన యోసేపు చెయ్యరాని నేరానికి సంఖ్యలో అది జైల్లో వేయబడితే ఆ జైల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడండి.
ఆ పొతిఫరు ఇంటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయభక్తులు కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని చిత్తం చొప్పున మనం నడుస్తామో, దేవునికి ఇష్టంగా జీవిస్తామో, ఏ లోపము లేకుండా బ్రతుకుతామో, మనం ఎక్కడ ఉన్నా కూడా అక్కడ దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎక్కడ ఉన్నా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన తోడై ఉండి సహాయం చేస్తూ ఉంటాడు. జైల్లో వేయబడితే జైలు అధికారికి క్షేమ కటాక్షం కలిగి చేశాడండి దేవుడు. కనుకనే దేవాది దేవుడు యోసేపు పట్ల ఒక ప్రణాళిక కలిగి, యోసేపును ఆశీర్వదించడానికి, యోసేపు పట్ల గొప్ప ప్రణాళికను కలిగి, తను ఏ విధము చేతనైనా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, ఉద్దేశం చొప్పున తన కళలు కూడా నెరవేర్చబడడానికి దేవుడు కృప చూపించాడు. తన జీవితంలో 2 కళలు తనకు వచ్చింది. ఆ కళలో చూసినట్లయితే యోసేపు వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయవలసి వచ్చింది. అందుచేత ఇంకా కోపగించుకున్నారన్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక చూడండి, ఏ విధము చేతనైనా కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. చెరసాలలో వేయబడ్డ ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తులు ఎలాంటి వారంటే విగ్రహారాధికులు. ఐగుప్తులు ఎలాంటి వారంటే భయంకరమైన కఠిన మనసు కలిగిన వారు. ఐగుప్తులు ఎలాంటి వారంటే వ్యభిచారులు. వారి మధ్య ఉంటున్నా కూడా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి యథార్థత కోల్పోలేదు, వారి భక్తిని కోల్పోలేదు, వారి ప్రతిష్టతను కోల్పోలేదు. పరిశుద్ధంగా జీవించిన యోసేపు పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. చెరసాల్లో నుండి ఫరోకి కల వచ్చింది. ఆ కళ కలభావాన్ని చెప్పడానికి ఆ చెరసాల్లో నుండి ఆ యొక్క యోసేపుని పిలచడం 30 సంవత్సరాలకి పిలవడం జరిగింది. 13 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. 13 సంవత్సరాలు తన జీవితంలో 13 సంవత్సరాలు పరీక్షించబడ్డారు. మనకు కూడా అనేకమైన పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలో మనం నిలిచి ఉండాలి. ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడే మనకు ప్రమోషన్. పిల్లలు చదువుకుంటా ఉన్నారు అనుకోండి, ఆ చదువు క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, చివరికి ఎగ్జామ్ పెడతారు. ఎందుకు? ఆ ఎగ్జామ్ లో పాస్ అయితేనే ఇంకో క్లాస్ ప్రమోట్ చేస్తారు కదా. అట్లాగే మన యొక్క జీవితాల్లో కూడా అనేకమైన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. యోసేపు యొక్క జీవితంలో 13 సంవత్సరాలు అతడు పరీక్షించబడ్డాడు. ఆ చెరసాల్లో నుండి సింహాసనానికి దేవుడు నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల ఇంటి నుండి 17వ సంవత్సరం నుంచి బయటకు వచ్చాడు. ఆ యొక్క పొతిఫరు చెరసాల్లో 13 సంవత్సరాలు గడిపాడు. ఆ యొక్క 30 సంవత్సరాలు వచ్చినాయి అప్పటికి. ఆ 30 సంవత్సరాల వయసులో నుండి దేవుడు 30 సంవత్సరాల వయసులో నుండి చెరసాల్లో నుండి సింహాసనం ఎక్కించాడండి. 110 సంవత్సరాలకు చనిపోతాడు. అంటే మత ఎంత గ్యాప్ ఉన్నది? 80 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. చూడండి, ఈ దినాల్లో అధికారులు ఎంత పాలన చేస్తూ ఉన్నారు. ఏ అధికారి చూసినప్పటికీ ఏదో మార్చేస్తే ఒక 5 సంవత్సరాలు, మళ్ళా గెలిస్తే 10 సంవత్సరాలు, కానీ ఏకదాటిగా 80 సంవత్సరాలు పాలన చేస్తాడు యోసేపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అధికారులు ఎవరు ఏర్పాటు చేస్తారండి? కొలస్సీ పత్రిక 1:19 వచనంలో ఉంటది, సింహాసనాలైనను ప్రభుత్వాలైనను ప్రధానులైనను ఆయన వలన ఏర్పాటు చేస్తా ఉంటారు. కనుకనే పాలన అనేది దేవుని యొక్క ఏర్పాటు. అధికారులు పాలన చేయాలన్న ఆయన చిత్తమై ఉండేవాళ్ళు. కానీ యోసేపు యొక్క జీవితంలో దేవుడు 80 సంవత్సరాలు పాలన చేయడానికి కృప చూపాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఆయన మన నుండి కోరుకుంటుంది మనం నివసించాలి, ఎలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడంటే భయభక్తులు కలిగిన వారిగా, భయభక్తులు కలిగి ఉన్న వారి దేవుడు ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మార్గంలో నడిచిన వారిని దీవించాలని కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు బ్రతికే వారిని ఆయన ఏ విధము చేతనైనా ఆశీర్వదించగలిగిన దేవుడు. అందుకే దావీదును కూడా దేవుడు చూడండి ఏ విధంగా ఆశీర్వదించాడంటే, దావీదు తన యొక్క తండ్రి ఇంటి నుండి గొర్రెలను అప్పగిస్తే అరణ్యంలో గొర్రెలను మేపుకుంటా ఉన్నాడు. గొర్రెలను మేపుతున్న దావీదు అన్నదమ్ములు విడిచిన, తల్లిదండ్రులు విడిచిన దావీదు దేవుని తట్టు చూస్తూ నడిచాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టంగా జీవించాడు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ
వచ్చాడు. రోజుకు 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు దేవుని స్తుతించేవాడు. అలాగే తన జీవితకాలం అంతా కూడా పాటలు పాడేవాడు, తన జీవితకాలం అంతా కూడా ప్రార్థించేవాడు, తన జీవితకాలం అంతా ఆరాధించడానికి ఇష్టపడ్డాడు, తన జీవితకాలం అంతా దేవుని యొక్క సన్నిధిలో 27వ కీర్తనలోని దేవుని సన్నిధిలో నివసించాలని ఆయన ఇష్టపడుతూ దేవుని తట్టు చూస్తూ బ్రతుకుతూ ఉన్న భయభక్తులు కలిగిన దావీదు పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతిగా ఉన్నదంటే, ఎప్పుడైతే దేవుడు తన ఇష్టపడుతూ తన యొక్క చిత్తము చొప్పున ఉద్దేశించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజైన సౌలు దేవుని యొక్క ఆజ్ఞ మీరాడు. భయభక్తులు కలిగి ఆ భయభక్తులు విడిచేశాడు. అంతే, దేవుని భయభక్తులు అంటే దేవుని మాటలు విడిచిపెట్టాడు. దేవుని మాటలు వినని సౌలుని దేవుడు తీసివేసి తన చిత్తము చొప్పున తన యందు భయభక్తులు కలిగిన మాట చొప్పున నడుస్తున్న దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకుని తరతరాలకు రాజుగా, తరతరాలకు తన తర్వాత సింహాసనం పాలన చేయడానికి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. గొర్రెలు కాసుకుంటున్న దావీదుని తీసుకెళ్ళి మహాచక్రవర్తిగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. తన జీవితంలో ఎక్కడా కూడా లోపల అంటే ఒక్క బెత్షెబ విషయంలో తప్ప ఎక్కడ కూడా లోపల లేకుండా తను బ్రతికాడు. దావీదు దేవుని నిత్యము స్తుతించేవాడిగా మారిపోయాడు. ఏది చేస్తున్నప్పుడు కూడా దేవుని పాదాలు పుట్టుకొని మొరపెట్టేవాడు. దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఒక తండ్రి పిల్లల్ని అడిగినట్లుగానే దావీదు ఏం చేసేవాడంటే ప్రతి విషయంలో కూడా యుద్ధానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, వెళ్ళకూడదైనా ఏ విషయంలో కూడా దేవుని యొక్క చిత్తము తెలుసుకుని నడిచేవాడు. దేవుని యొక్క విచారణ చేయవాడుగా మారిపోయేవాడు. ప్రతి విషయంలో కూడా ఆయన ఉద్దేశం చొప్పున నడిచాడు కనుకనే ప్రతి విషయంలో కూడా దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యొక్క విచారణ చేసినప్పుడల్లా కూడా దేవుడు వెళ్ళమనేవాడు, లేకుంటే వద్దనేవాడు. ఆయన మాట చొప్పున ఆగిపోయేవాడు. అంతగా నడిచిన దావీదుని దేవుడు గొర్రెలు కాసుకుంటున్న దావీదుని మహాచక్రవర్తిగా చేశాడు. అందుకే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం, అయ్యా ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబాన్ని ఎంతగా దీవించడానికి నేను ఏ బాధ్య వాడను, నా కుటుంబము నిత్యం నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను. అదే బాబాయ్ కాదేసి దాని మీద వాక్యం వేశాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో తన కుటుంబం ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్న దావీదు, దేవుని పైన ఆధారపడిన దావీదుని, దేవుని చిత్తం చొప్పున నడిచిన దావీదుని, దేవునికి ఇష్టమైన దావీదుని, దేవుడు కోరుకున్నట్లు జీవించిన దావీదుని అంతగా హెచ్చించిన దేవాతి దేవుడు రాత్రికాల సమయంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తం చొప్పున నడుస్తూ ఉంటే మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి, యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబాలను ఆశీర్వదిస్తాడండి. భయభక్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేశంలోనే ఆస్తిపరుడైతే 2 ఆశీర్వదిస్తే ఇంకెంత ఆస్తిపరుడు. అందుకే యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఎంతకంటే చెరసాలని సింహాసనం ఎక్కించి 80 సంవత్సరాలు పాలన చేయడానికి ఒక గొప్ప అధికారిగా ప్రధానిగా దేవుడు చేశాడు. అందుకే దావీదును దేవుడు ఆశీర్వదించాడు. శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. 12 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు దావీదు. 12 సంవత్సరాలు కూడా తరమబడుతూ ఉన్నాడు దావీదు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అందుకే దావీదు గురించి దేవుడు ఒక మాట అంటాడు. 89వ కీర్తనలో ఒక మాట అంటాడు. 89వ కీర్తన 20 వచ్చినండి, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా తైలంతో నేను అతను అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి అతని ఎడతెగక అతనికి తోడై ఉన్నది, నా బాహుబలం అతని బలపరచును, ఏ శత్రువు కూడా అతని మీద చేయమన్నాడు, నా ప్రభువు నా విశ్వాసతను తోడుగా ఉన్నది. ఎంత గొప్ప దేవుడు అండి దావీదుకు. దేవుడే తోడుగా ఉంటే ఎక్కడ ఎవరు జయపొందుతారు? దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వాదం, ఎక్కడికి వెళ్ళినా కూడా చెయ్యం, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు. అందుకే అంటూ ఉన్నాడు దావీదు గురించి, సౌలుకి నా కృపను దూరం చేసే కానీ దావీదుకి నేను నా కృపను దూరం వచ్చి తరతరాలకు నేను ఆశీర్వాదకరంగా నేను అతని సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్తున్న దావీదు గురించి ఆ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఉంటుందండి.
ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దావీదు వంశావళిలో నుండి యేసు ప్రభువు రావడానికి ఇష్టపడ్డాడు. ఎంతగా హెచ్చించాడు దేవుడు. కనుకనే మన జీవితంలో మన కుటుంబాలను ఇష్టపడడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలని ఎదురు చూస్తున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారిని ఆయన ఖచ్చితంగా నిశ్చయముగా మరి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడండి. మన కష్టం ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క చిత్తం ఉండాలి. సామెతలో ఉంటది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యించును, నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. కనుకనే దేవుని యొక్క ఆశీర్వాదం అయితే ఏ స్థితిలో నుండి అయినా మనల్ని లేపగలిగిన దేవాది దేవుని కలిగి మనము జీవించడం మనకెంతో ధన్యత. అందుకే ఆ కుటుంబంలో అంటున్నాడు, ఈ భార్య ఫలించు ద్రాక్షావళి. దేవుడు ఒక ఫలించే విధంగా తన భార్యను చూస్తాడు. కింద అంటే ఉన్నాడు, నీ పిల్లలు ఒలీవ మొక్క వాళ్ళు అంటే దేవుడు ఆ ఒలీవ మొక్క అనేది చావనేది ఉండదు, ఫలింపు బలమైంది. మన జీవితం కూడా అట్టి విధంగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, ఆ యొక్క ఒక వాక్యంలో దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నేను నా దేవుని యొక్క సన్నిధిలో పక్షుల ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు కీర్తనలో. అంటే అంతగా దేవుని సన్నిధిలో ఎలాంటి వాడుగా ఉన్నాడు, ఒలీవ చెట్టు వలె. ఎందుకంటే దానికి చావు ఉండదు, అది ఎప్పుడు కూడా ఫలింపు ఉంటది. ఆది కాండంలో నోవాహు దినాల్లో జలప్రళయం వస్తే ఆ జలప్రళయం వచ్చినప్పుడే కూడా అన్ని చనిపోయినా కూడా ఒలీవ మొక్క చావు లేదండి. కనుకని అలా ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కనుకని అలాంటి ఉన్న వారిని దేవుడు ఎలా దీవించాలంటే సియోనులో నుండి దేవుడు ఆశీర్వదిస్తాను. భయభక్తులు కలిగిన వారిని సియోనులో నుండి నేను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాను. కనుకని ఉదయకాల ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ చిత్తమేమైనది ఏ వాక్యం మీరు తెలియజేస్తారంటే ప్రభు నాకు ఈ మాటలు ఇచ్చి ఈ విషయాలన్నీ కూడా నాకు బోధిస్తూ ఉన్నాను. కనుక ఈ రాత్రి కాల సమయంలో మన కుటుంబాలు దీవించబడాలంటే భయభక్తులు కలిగి నడవాలి. ఆయన త్రోవలో నడిచినప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. కనుకని యోబు యొక్క దేవుడు యోబు భయభక్తులు కలిగి చుడితనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. యోబు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. యేసేపు భయభక్తులు కలిగి నడిచాడు, యేసేపు దేవుడు ఆశీర్వదించాడు. దావీదు భయభక్తులు కలిగి ఉన్నాడు, దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు. అలాగే రాత్రి కాల సమయంలో కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని బాబా ఇష్టపడతా ఉంటాడు. కనుక నా మాట వేశాడు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దినాలు కుటుంబాలుగా రక్షించబడడం నాకు ఎంతో సంతోషం. కుటుంబములుగా దేవుని సన్నిధిలో ఉంటే ఆ కుటుంబాలు ఎంత వర్ధిల్లుతాయండి, ఎంత ఆశీర్వదించబడతా ఉంటాయి. కనుకనే మన జీవిత కాలంలో మనం రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎలా జీవిస్తున్నాం, మనము ఎంతకాలం బ్రతుకుతున్నాం అనేది కాదు, కానీ ఎలా బ్రతుకుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగి మారు మనసుకొని రక్షించబడి వాక్యానుసారంగా నడుస్తూ భయభక్తులు కలిగి నడిస్తే దేవుడు ఏ స్థితిలో నుండి అయినా మనల్ని దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడు. రాత్రి అంటే ఆశీర్వాదాన్ని దేవుడు మన కుటుంబాలకి అందరికీ అనుగ్రహించబడిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు మూసుకొని